మరొకసారి చేరువచ్చిన సంఘమందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం ఇటు రీతిగా దేవుని మహింపరిచేటువంటి భాగ్యాన్ని దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి దేవునికి నిన్ను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క ధ్యానాంశము సిలువ కృప యొక్క ప్రత్యక్షత అనేటువంటి అంశాన్ని నిర్దినాన్న మనము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. సిలెంట్ కాలంలో ఈ మట్టల ఆదివారానికి ముందటి ఆదివారాన్ని శ్రమల ఆదివారంగా మనము స్మరించడం అనేది చూస్తూ ఉన్నాం. వచ్చే ఆదివారం మట్టల ఆదివారం. సో మట్టల ఆదివారానికి ముందు ఈ శ్రమల ఆదివారాన్ని ధ్యానం చేస్తూ సిలువ యొక్క గొప్పతనాన్ని, ఆ సిలువ యొక్క ఔన్నత్యాన్ని, సిలువ మన జీవితాల్లో ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి ఆదివారంగా, ఈ ఆత్మీయ సత్యాన్ని ధ్యానించేటువంటి ఆదివారంగా ఈ యొక్క ఆదివారాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో సిలువ అంటే ఏంటి? అసలు సిలువ అనేది శిక్షించబడేటువంటి స్థలమా, లేదా బాధపడేటువంటి స్థలమా, లేదా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని లేదా దేవుని యొక్క కృపను మనుషులకి ప్రత్యక్షపరిచిన స్థలమా అంటే, సో చాలామంది సిలువను హేళనతో కూడినటువంటి రీతిగా, సిలువ అంటే ఏదో పాపముగానో ద్వేషముగానో దోషముగానో, సిలువలో మరణిస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి అంటే అతను ఏదో తప్పు చేశాడు, అందుచేతనే సిలువ మరణానికి అప్పగించబడ్డాడు అనేటువంటి రీతిలో ఉన్నటువంటి ఒక పరిస్థితిని సిలువ అనేది దేవుని యొక్క కృపను మనుష్యులకు ప్రత్యక్షపరిచినటువంటి ఒక గొప్ప స్థలముగా, ఒక గొప్ప స్థానముగా మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సిలువ అనేటువంటి ఆ గొప్ప త్యాగము ద్వారా, సిలువలో ఆయన చేసినటువంటి ఆ గొప్ప త్యాగపూరితమైనటువంటి ఆ మరణము ద్వారా మానవుని జీవితంలో దేవుని యొక్క కృప అనేది ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మానవుని జీవితంలో దేవుడు మరి ఏ రీతిగా తన యొక్క కృపను ప్రత్యక్షపరుచుకున్నాడు? సిలువ అనేది మానవుని జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆ ప్రత్యక్షతలు ఏంటి? ఏ రీతిగా దేవుడు తాను కనపరుచుకున్నాడు? ఏ రీతిగా మానవుని ఉంచాలని ఆశపడతా ఉన్నాడు? ఏ రీతిగా మానవుడు జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు? మనము ఏ స్థితిలో దినాన్న ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాలను ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సో మొదటిగా మనం చదువుకున్నటువంటి మీకా గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాడు. మీకా గ్రంథము అనేది యోతాము, ఆహాజు, హిజ్కియా అనేటువంటి యోధ రాజుల దినాలలో షోమ్రోనును గూర్చినటువంటి ఒక గొప్ప ప్రవచనంగా, అలాగే యెరూషలేమును గూర్చినటువంటి దర్శనాలను ఇస్తున్నటువంటి లేదా హెచ్చరిస్తున్నటువంటి ఒక గొప్ప ప్రవచన వాక్యముగా ఈ ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి విధానాలు మనం చూస్తూ ఉన్నాం. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో దేవుని యొక్క ప్రత్యక్షత అనేది దేని చూపిస్తూ ఉంది ఈ యొక్క విషయంలో అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఇశ్రాయేలీలందరూ కూడా ఆనాటి దినాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ మీకా గ్రంథంలో భయంకరమైనటువంటి పాపము గుండా ఇశ్రాయేలీల జీవితాలు అనేవి నడుస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలీలందరూ కూడా చీకటితో నిండినటువంటి సందర్భాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలీలందరూ కూడా ఆ ప్రవక్త కాలంలో ఆత్మీయంగా పడిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. వారి ఆత్మీయ జీవితాలు చాలా బలహీనమైపోతూ ఉన్నాయి. విగ్రహారాధనల వైపు, రకరకాల దేవునికి వ్యతిరేకమైనటువంటి అన్యాయాల వైపు, అక్రమాల వైపు వారి జీవితాలు అనేవి వెళ్ళిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయంలో బైబిల్ గ్రంథంలోని అత్యంత చక్కని మాట లేదా ప్రాముఖ్యమైనటువంటి మాట 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో చూస్తాం. నేను ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించిన వేలాది పొట్టెలను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగచేయిన. ఈ లోకంలో మనం ఏది అర్పించినప్పటికీ దేవుణ్ణి సంతోషపెట్టేది ఏంటి? దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి కార్యం ఏంటయ్యా? ఈ లోకంలో మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇందాకే మనం జ్ఞాపకం చేసుకున్నాం. హిజ్కియా కాలాన్ని మనం ఇంతకుముందు కూడా ఒకసారి నేను జ్ఞాపకం చేసుకున్నాను. సో హిజ్కియా కాలంలో దేవుని సన్నిధానానికి వెళ్ళేటువంటి ప్రజల యొక్క సంఖ్య బాగా పెరిగింది. దేవుని దగ్గర బలులు అర్పించేటువంటి వారి సంఖ్య బాగా పెరిగింది. హిజ్కియా కాలంలో పస్కా పండుగ దినాన్న అర్పించినటువంటి పశువులు కావచ్చు, లేదా ఆ ఎడ్లు కావచ్చు, గొర్రెలు కావచ్చు,
ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ అన్ని లక్షల సంఖ్యలో అర్పించినటువంటి సందర్భం లేదు. అంత గొప్పగా పస్కా పండుగ చేస్తాడు హిజ్కియా అనేటువంటి ప్రవక్త. కానీ దేవుడు ఆనాటి దినాన్న వారి యొక్క బలులు, వారి యొక్క ప్రవర్తనలు, వారి అర్పిస్తున్నటువంటి అర్పణలు అవన్నీ చూసినప్పటికీ కూడా దేవుడు వారి నుంచి కోరుకున్నటువంటి విషయం ఏంటి అంటే, మీరు వచ్చి నమస్కారం చేస్తూ ఉన్నారు, మీరు వచ్చి అర్పణలు అర్పిస్తూ ఉన్నారు, మీరు దేవుని సన్నిధానానికి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటా ఉన్నారు. కానీ దేవుడు వారి నుంచి కోరుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం, ఆత్మీయంగా వారి జీవితాలు మాత్రం ఎలా ఉన్నాయంటే పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నాయి. ఆనాటి ఇశ్రాయేలీయుల జీవితాల్లో అన్యాయం అనేది పెరిగిపోయింది. ఆనాటి ఇశ్రాయేలీయుల జీవితాల్లో అవినీతి అనేది పెరిగిపోయింది. ఎంతగా దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ కూడా మనుష్యుడా, ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది న్యాయవంతమైనదో, ఏది జాగ్రత్తగా ఉండేదో దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. కనికరం కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట నువ్వు ప్రవర్తించాలి. ఇది కదా దేవుడు కోరుకుంటా ఉన్నాడు అని ప్రవక్త ద్వారా ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినప్పటికీ కూడా వారి జీవితాల్లో పరిస్థితులు అదే రీతిగా ఉండిపోయాయి. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు వారికి హెచ్చరికలు ఇచ్చినప్పటికీ వారు వినకుండా ఉన్నటువంటి సందర్భాల్లో దాని ఫలితంగా వారు ఏమంటూ ఉన్నారంటే శిక్షను ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. చెరసాలలోనికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం మళ్ళీ వారి జీవితాల్లోకి ఎదురైంది. బబులోని యొక్క ఆ చెరసాలలోనికి, ఆ బబులోని యొక్క వారసత్వంలోని, మళ్ళీ ఆ బానిసత్వంలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. సో అలాంటి సందర్భంలో దేవుడు వారికి తెలియజేస్తున్నటువంటి మాట, దేవుడు ఎంత తన కృపను మన పట్ల చూపించేటువంటి వాడు, ఎంత తన కృపను ఒక చీకటితో నిండినటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎంతగా మనల్ని బాధ పెట్టినటువంటి మాటలు మాట్లాడినా, దేవుడు ఎంత హెచ్చరించినా, దేవుడు ఎన్నిసార్లు మనల్ని గద్దించినప్పటికీ కూడా చివరికి తను నమ్ముకున్నటువంటి వారు కష్టంలో ఉన్నారు అంటే దేవుడు వారి పట్ల తన కృపను చూపించేటువంటి వాడే తప్ప, తన ప్రేమను చూపించేటువంటి వాడే తప్ప ఏమాత్రం కూడా శిక్షించేటువంటి వాడు కానే కాదు. అలాంటి సందర్భంలో వారికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం 7వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. 15వ వచనంలో చూస్తే, ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులను ఏం చేయదనంట తీసుకొని వద్దును అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. సో మీరు ఎంత పాపంలో ఉన్నప్పటికీ కూడా, ఎంత దోషపూరితమైనటువంటి పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నప్పటికీ కూడా, దేవునికి ఎంత వ్యతిరేకమైనటువంటి రీతిలో జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మరలా వారి పట్ల కనికరాన్ని చూపిస్తూ, మరలా వారి పట్ల ప్రేమను చూపిస్తూ వారికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, ఒకప్పుడు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని నేను ఏ రీతిగా అయితే బయటకు నడిపించానో, మిమ్మల్ని ఏ రీతిగా అయితే నేను బయటకు తీసుకొచ్చానో అదే రీతిగా మరలా మిమ్మల్ని నేను ఏం చేయబోతా ఉన్నాను, బయటకు తీసుకొస్తాను. అన్యజనులందరూ కూడా దాన్ని చూచి వారందరూ కూడా అనుకుంటారు, తమకు తగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మోసుకొందరు, వారి చెవులు ఏమైపోతాయంట, చెవిడెక్కిపోవును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. సో నేను ఎప్పుడైతే ఆ గొప్ప కార్యం చేయబోతా ఉన్నానో అన్యజనులందరూ కూడా నేను ఎంత గొప్పవాడినో అనేది తెలుసుకుంటారు, నేను ఏ స్థితిలో నేను మిమ్మల్ని రప్పించానని తెలుసుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఒక విధంగా మన భాషలో చెప్పుకోవాలంటే, నేను చేసేటువంటి ఆ గొప్ప కార్యమును బట్టి, నేను చూపించేటువంటి కృపను బట్టి, నేను చూపించేటువంటి ఆ గొప్ప కనికరమును బట్టి నేనేం చేయబోతా ఉన్నానంటే వారి జీవితాల్లో పిచ్చి పట్టేటువంటి పరిస్థితి వారి యొక్క జీవితాల్లో కలగబోతూ ఉంటాను. సో దేవుడు ఎంత కృపామయుడు అనేటువంటి విషయాన్ని, ఒక విమోచన వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉంటా ఉన్నాడు. పాపముతో నిండినటువంటి ప్రజల మధ్యలోనికి వెళ్ళి వారు ఎన్నిసార్లు గద్దించినప్పటికీ, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పటికీ, ఎన్నిసార్లు దేవుడు వారిని హెచ్చరించినప్పటికీ అనేక మంది ప్రవక్తలను పంపించి వారి హృదయాలను సరిచేసుకోవాలయ్యా, ఉత్తమమైన మార్గాన్ని నువ్వు ఎన్నుకో, అనుకూలమైనటువంటి మార్గంలో నువ్వు నడువు, యథార్థమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలని, ఇష్టానుసారంగా జీవిస్తే కుదరదు అని దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా, ఎన్నిసార్లు దేవుడు వారిని గద్దించినప్పటికీ కూడా వారు మారట్లేదు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చూపిస్తూ ఉన్నాడంటే వారి మీద ప్రేమను చూపిస్తూ ఉంటా ఉన్నాడు, దేవుడు కృపను చూపిస్తూ ఉంటా ఉన్నాడు. సో సిలువలో యేసు క్రీస్తు వారు లేదా తండ్రి అయిన దేవుడు ఆ కుమారుని ద్వారా మన మీద చూపించినటువంటి కృప కూడా అలాంటిదే. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప అనేది ఏ రీతిగా మన పట్ల ఉంటుంది అంటే, మన జీవితాల్లో మనం ఎన్నిసార్లు పాపపు మార్గం వైపు వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఎన్నిసార్లు దేవుని విడిచిపెట్టి మనం దూరంగా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన కృప నిరంతరం కూడా ఏం చేస్తూ ఉందంటే నూతనముగా పుట్టుచుంటా ఉంది.
సో కృప, దేవుని యొక్క కృప ఏ రీతిగా ప్రత్యక్షమైంది ఈ యొక్క విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, మీ పాపములను నేనేం చేస్తూ ఉంటాను అంటే సముద్రములో పడవేయుదును అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మీకా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు 19వ వచనంలో ఆ మాటను చూస్తూ ఉన్నాం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు అనేటువంటి వాగ్దానాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. సో దేవుని యొక్క కృప అనేది, దేవుడు శిక్షించేటువంటి వాడు కాదు, కానీ దేవుడు మనల్ని నిరంతరము కూడా గద్దించి మన యొక్క జీవితాలను నాశనం చేసేటువంటి వాడు కాదు, కానీ ఆయన మన పట్ల కృపను చూపించేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాను. మన యొక్క పాపములను సముద్రములో పడవేను అంటే పూర్తిగా తొలగించేటువంటి దేవుడు తప్ప మరలా కొద్ది పాపములను గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి మనల్ని శిక్షించేటువంటి వాడు, మనల్ని బాధ పెట్టేటువంటి వాడు కానే కాదు. సో సిలువ అనేది దేవుని యొక్క కృపను ప్రత్యక్షపరిచింది. ఏ రీతిగా అంటే సిలువలో ఆయన చేసినటువంటి త్యాగం ద్వారా ఆనాడు ఇశ్రాయేలీయుల జీవితాల్లో ఉన్నటువంటి పాపములను పూర్తిగా ఏ రీతిగా అయితే నేను తొలగిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడో, సిలువలో క్రీస్తు యొక్క మరణం అనేది అదే స్థితిలో మన యొక్క జీవితాల్లో కూడా మన పాపములను ఏం చేసిందంటే పూర్తిగా తీసివేసింది. పూర్తిగా మన జీవితాలను మార్చివేసినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పూర్తిగా దేవుడు మన జీవితాలను ఆశీర్వదించినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సో దేవుడు ఒక వాగ్దానాన్ని చేసి ఆ వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చి మన జీవితాల్లో ఒక నూతనమైనటువంటి పరిస్థితిని దేవుడు కల్పిస్తూ ఉన్నప్పటికీ కూడా, దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, మన పాపాలను పూర్తిగా తీసివేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, దేవుడు ఆ సిలువ అనేటువంటి ఆ గొప్ప కార్యము ద్వారా ఆ క్షమాపణను దేవుడు మనకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నప్పటికీ చాలామంది నేటికి ఆ క్షమాపణ అనేటువంటి ఆ ప్రత్యక్షతను, క్షమించబడేటువంటి పరిస్థితిని నెడిదినాన్న పొందుకోవడానికి సిద్ధపడలేనటువంటి స్థితిలో ఉండిపోతూ ఉన్నారు. సో నేను బలులు అర్పిస్తూ ఉన్నాను కదా, నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను కదా, నేను దేవుని సన్నిధానానికి వెళ్తూ ఉన్నాను కదా, నేను దేవుని దగ్గర ఆరాధిస్తూ ఉన్నాను కదా అనేటువంటి ఆలోచనలోనే ఉండిపోతూ ఉన్నామే తప్ప దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటా ఉన్నాడు. మన పాపపు స్థితిని ఒప్పుకుంటే క్షమించేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన క్షమ కొద్ది మాత్రము కాదు, పూర్తిగా క్షమించేటువంటి వాడు, పూర్తిగా మన పాపములన్నింటినీ కూడా దూరపరిచేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి సిలువలో ఆయన చేసినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి క్షమాపణ మనకు కనిపిస్తూ ఉన్నప్పటికీ, ప్రత్యక్షపరిచినప్పటికీ దాన్ని పొందుకోలేనటువంటి స్థితిలోనే నేటికి మానవ జాతి అనేది వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనల గ్రంథం 103, యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాదు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకేమీ ఇవ్వలేదంట, ప్రతిఫలము అనేది ఇవ్వలేదు. సో క్రీస్తు సిలువలో చూపించినటువంటి ప్రత్యక్షత అదే, క్రీస్తు సిలువలో చూపించినటువంటి ఆ గొప్ప కార్యము అదే. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయకుండా, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం వేయకుండా దేవుడు తన యొక్క ప్రజల ఎదుట ఏం చూపిస్తూ ఉన్నాడు? ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన తన కృప అధికముగా ఏం చేస్తూ ఉన్నాడంట? చూపిస్తూ ఉన్నాడు. సో ఆ కృప ద్వారా మనం రక్షించబడతా ఉన్నాం, కృప ద్వారా మనం విమోచించబడ్డాం, ఆ కృప ద్వారా క్షమించబడ్డాం. ఆ క్షమాపణ జీవితాన్ని, ఆ క్షమాపణ కలిగినటువంటి హృదయాలను నేటికి మన జీవితాలు ఇంకను సో దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు తన దయను చూపించాడు ఆ సిలువలో, ఆ క్షమాపణ అనేటువంటి ఆ గొప్ప కార్యం ద్వారా. దేవుడు తన యొక్క గొప్ప కృపను చూపిస్తూ ఉన్నాడు ఆ క్షమాపణ అనేటువంటి ఆ గొప్ప కార్యము ద్వారా. దేవుడు వ్యాజ్యమాడేటువంటి వాడు కాదు, దేవుడు ఎన్నడూ కూడా మన మీద కోపాన్ని చూపించేటువంటి వాడు కాదు, ప్రతీకారం చేసేటువంటి వాడు కాదు, కానీ దేవుడు ఎప్పుడూ కూడా క్షమించడానికి సిద్ధంగా ఉండేటువంటి వాడు. సిలువ అనేది మనకు చూపించినటువంటి మొట్టమొదటి ప్రత్యక్షత ఏంటి అంటే క్షమాపణ అనేటువంటి ప్రత్యక్షతను అది మనకు చూపిస్తూ ఉన్నది.
దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క వాత్సల్యత ద్వారా, దేవుని యొక్క కనికరము ద్వారా ఆ ప్రత్యక్షత అనేది, క్షమాపణ అనేటువంటి ప్రత్యక్షతను దేవుడు మనకు చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మనం దాని కొరకు మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది కదా, ఎవడైనానో పాపం చేసిన ఎడల వాడు ఏం చేయాలి అంటే దేవుని సన్నిధానంలో వాటిని ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయండి. ఇందాక ఇశ్రాయేలీయుల జీవితాల్లో దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, మీ ప్రతి పాపమును కూడా నేను తీసి సముద్రములో పాడవేతును, మరలా వాటిని నేను గుర్తుకు తెచ్చుకోను, మళ్ళీ వాటిని నేను జ్ఞాపకం చేసుకోను, అంతగా నేను క్షమించబోతా ఉన్నాను నేను అని దేవుడు సెలవిస్తూ ఉంటా ఉన్నాడు. ఈరోజు సిలువ కూడా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం అదే. సిలువ కూడా మనకు ప్రత్యక్షపరిచినటువంటి గొప్ప విషయం అదే. దేవుడు మనల్ని క్షమించాడు. దేవుడు మన యొక్క పాపముల నుంచి, మన యొక్క దోషముల నుంచి దేవుడు మనల్ని క్షమించాడు. మన మీద కోపాన్ని చూపించో, మన మీద ద్వేషాన్ని చూపించో ఉండుంటే ఆ సిలువ మీద తనకు తానుగా ఆ మరణానికి అప్పగించబడి ఉండేటువంటి వాడు కానే కాదు. సో కానీ మన యొక్క జీవితాల్లో మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, మనం ఒప్పుకునేటువంటి వారిగా ఉండాలి. ఆ క్షమాపణ ప్రత్యక్షత అనేది మన జీవితాల్లో చూడాలి అంటే, దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క దీర్ఘశాంతమును మనం చూడాలి అంటే, దేవుని యొక్క దయాళత్వాన్ని మనం పొందుకోవాలి అంటే, దేవుని కోపానికి లోను కాకుండా, దేవుని యొక్క ఆవేశానికి లోను కాకుండా మన జీవితాలు మనం జాగ్రత్తగా సరి చేసుకోవాలి, కాపాడుకోవాలి. ఆ క్షమాపణ ద్వారా తిరిగి మన జీవితాలు పునరుద్ధరించుకోవాలి. ఆ క్షమాపణ అనేటువంటి ప్రత్యక్షతను మన జీవితాల్లో మనం పొందుకోవాలి అంటే, దేవుని సన్నిధానంలో మనం చేయాల్సింది, మన పాపములను మనం ఏం చేయాలంట, ఒప్పుకునేటువంటి వారిగా ఉండాలి. నేను పాపం లేనివాడు మనం చెప్పుకుంటూ మనల్ని మనం మోసపుచ్చుకునేటువంటి వారుగా కాదు. నాలో ఎటువంటి దోషం లేదు, నాలో ఎటువంటి పాపం లేదు, నేను ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికంటే చాలా నీతిమంతుడిని అనేటువంటి ఆలోచనతో మన జీవితాలను మనం కలిగి జీవిస్తూ, ఒకవేళ మన పాపములను ఒప్పుకోలేకపోతే కనుక దేవుని యొక్క క్షమాపణ ప్రత్యక్షతను మన జీవితాలన్నిటికీ కూడా చూడండి. నేటి దినాన మానవుని జీవితం ఎదుటివాడి పాపాలను ఎత్తి చూపించేటువంటి పరిస్థితుల్లోనే ఆగిపోతుంది తప్ప, మన పాపాలను మనం ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లోనికి నేటి దినాన్న రాలేకపోతూ ఉంటాను. సిలువపై యేసుక్రీస్తు వారు వేలాడుతూ ఉన్నప్పుడు కూడా కింద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ని హేళనగా మాట్లాడుతూ ఉన్నారు తప్ప, దూషిస్తూ ఉన్నారే తప్ప, నువ్వు యూదులు రాజువా అని అడుగుతూ ఉన్నారు, నువ్వేమన్నా గొప్ప దేవుడువా అని అడుగుతూ ఉన్నారు, ఆయన శిక్షిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. ఆ నీళ్లను లేదా ఆ యొక్క ద్రాక్షారసపు తిత్తిని, ఆ చేదైనటువంటి చెరకనిచ్చి ఆయన్ని గాయపరుస్తూ ఉన్నారు, బొళ్ళెంతో పొడుస్తూ ఉన్నారు. సో రకరకాల రీతిగా వారిలో ఉన్నటువంటి పాపాలు వారు చూసుకోనకుండా, వారిలో ఉన్నటువంటి దోషాలు వారు చూసుకోనకుండా నీతిమంతుడైనటువంటి క్రీస్తుని ఏం చేస్తూ ఉన్నారంటే నిందిస్తూ ఉంటా ఉన్నారు. అయినప్పటికీ క్రీస్తు సిలువలోంచి పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి. సిలువ నీకు చూపించినటువంటి మొట్టమొదటి ప్రత్యక్షత క్షమాపణ గుణం అని. సో క్రీస్తు నిన్ను ఏ రీతిగా అయితే క్షమించాడు, దేవుడు నిన్ను ఏ రీతిగా అయితే క్షమాపణ అనేటువంటి ఆ గొప్ప కార్యాన్ని నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల ఇచ్చాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఇంకనూ దోషులమై ఉండగానే ఆయన మన కొరకు ఇహలోకానికి దిగి వచ్చి మన పాపములన్నింటినీ కూడా సముద్రములో పాడవేసి మరలా కనిపించినటువంటి, మరలా చూడనటువంటి పరిస్థితిలోనికి ఆయన మనల్ని తీసుకువెళ్ళి, ఎన్నడూ గుర్తు చేసుకొనుకొని, ఎన్నడూ మన పాపములను మరలా జ్ఞప్తికి తెచ్చుకోకుండా దేవుడు మన పట్ల తన కృపను ఏ రీతిగా అయితే చూపిస్తూ ఉంటా ఉన్నాడు, మనల్ని ఏ రీతిగా అయితే శుద్ధీకరిస్తూ ఉంటా ఉన్నాడు, మనల్ని ఏ రీతిగా అయితే పవిత్రపరిచి ఉంటా ఉన్నాడో, ఆ క్షమాపణ ప్రత్యక్షతను మనం పొందుకోవడం మాత్రమే కాదు, కానీ ఆ పొందుకున్నటువంటి క్షమాపణను అనేక మందికి మనం అందించేటువంటి వారిగా ఉంటూ ఉండాలి. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేశాడు. చెయ్యును కాదు, చేశాడు. సో ఆ పాపములన్నిటి నుంచి మనల్ని క్షమించాడు. అది ఆ క్షమాపణ అనేటువంటి ఆ గొప్ప ప్రత్యక్షతను దేవుడు మన పట్ల చూపించాడు. మరి ఈరోజు క్షమించబడినటువంటి నీవు నేను మరలా ఒకవేళ పాపం వైపు వెళ్ళిపోతే కనుక, క్షమించబడినటువంటి నీవు నేను మరలా పాపపు స్థితి వైపు మనం వెళ్ళిపోతే కనుక, సిలువలో ఆ పూర్తి క్షమాపణ అనేటువంటి ఆ ప్రత్యక్షతను పొందుకున్నటువంటి మనము మరలా దేవునికి విరుద్ధంగా, దేవునికి వ్యతిరేకమైన రీతిలో మన జీవితాలు, మన కుటుంబాలు, మన విశ్వాస యాత్రలు ఉంటే గనక దేవుడు ఎంతకాలమని దీర్ఘశాంతముతో, దయాళత్వంతో చూపించేటువంటి వాడుగా, చూసేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన నిత్యము కోపించేవాడు కాదు కదా అని రోజుకు ఒకసారి, రోజు మన ఇష్టానుసారంగా జీవిస్తే కుదరదు. ఆయన నిత్యము కూడా వ్యాజ్యమాడేటువంటి వాడు కాదు కదా అని మన ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన మనం ప్రవర్తిస్తే కుదరదు. ఆయన ప్రతి నిత్యము కూడా ప్రేమించేటువంటి వాడు కదా, దీర్ఘశాంతుడు కదా, ఏం చేయడు కదా అని అనుకుంటూ
మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే కనుక దేవుడు అన్నడు కూడా మనల్ని బట్టి సంతోషించడు. సో మనం ఇచ్చేటువంటి అర్పణలో, మనం చెల్లించేటువంటి కృతజ్ఞతలో, మనం చేసేటువంటి ప్రార్థనలో, మనం అర్పించేటువంటి బలులో కాదు దేవుడికి కావాల్సింది. దేవుడు నిన్ను క్షమించి ఒక నూతన జీవితాన్ని నీకు ఇచ్చిన తర్వాత, ఆ క్షమాపణ అనేటువంటి ఆ గొప్ప కార్యాన్ని నీ జీవితంలో, ఆ ప్రత్యక్షతను నువ్వు పొందుకున్న తర్వాత, నువ్వు ఈ లోకంలో జీవించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విధానం ఆ మీకా గ్రంథం 6వ అధ్యాయంలో చదువుకున్న ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సరైనదో దాని ప్రకారం మనము నడుచుకోవాలి. కనికరాన్ని ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. ఈ లోకంలో న్యాయముగా ప్రవర్తించేటువంటి వారుగా ఉండాలి. దేవుని దగ్గర, దేవుని యొక్క సన్నిధానంలో దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించాలి. దేవుడు ఆ క్షమాపణ అనేటువంటి ప్రత్యక్షత నీకు ఇచ్చింది ఎందుకు అంటే, దేవుడు నన్ను క్షమించడానికి గల కారణం ఏంటి అంటే, ఈ లోకంలో దేవుని ఎదుట నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి, దేవుని ఎదుట మన ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకోవాలని. దేవుడు మనల్ని క్షమించింది మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కాదు. దేవుడు ఈ రోజు అంతా పాపాలు చేసిన సాయంత్రానికి క్షమిస్తాడు కదా, మళ్ళీ రేపటి దినాన మళ్ళీ ఇంకో కొత్త పాపాలు చేసుకుంటూ మళ్ళీ సాయంత్రానికి క్షమిస్తాడు అనేటువంటి ఆలోచనతో కాదు. ఒకసారి దేవుని వైపు తిరిగిన తర్వాత, ఒకసారి దేవుని యొక్క క్షమాపణ పొందుకున్న తర్వాత మరలా పాత జీవితం వైపు మనము, మన కుటుంబాలన్నడు కూడా వెళ్ళకూడదు. దీన మనస్సు కలిగి మన దేవుని ఎదుట మనం ఏం చేస్తూ ఉండాలి? జాగ్రత్తగా ప్రవర్తించాలి. దాని కొరకే ఈ క్షమాపణ అనేటువంటి ప్రత్యక్షతను సిలువ ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఎన్నిసార్లు దేవుడు వారిని సరిచేసినప్పటికీ కూడా, ఇశ్రాయేలీల జీవితాల్లో ఎన్నిసార్లు దేవుడు వారిని సరిదిద్దినప్పటికీ కూడా, పూర్వం వారి యొక్క పూర్వీకుల జీవితాల్లో ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు నేను నెరవేరుస్తానయ్యా, మీ పాపములన్నింటినీ కూడా నేను తీసివేస్తా ఉన్నాను, వాటన్నిటిని కూడా నేను మర్చిపోతా ఉన్నాను, మీరు మరలా వాటి వైపు వెళ్ళొద్దు అని దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా వారు మారలేదు. వారి జీవితంలో మారలేదు. కాబట్టే మారని ప్రతిసారి దేవుడు తీసుకెళ్ళి ఏం చేశాడంటే వాళ్ళని బానిసత్వానికి ఇచ్చేశాడు. వారి జీవితాల్లో మార్పు లేనటువంటి ప్రతిసారి కూడా దేవుడు శిక్షిస్తూనే ఉన్నాడు, వాళ్ళు సరిచేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇక చివరికి ఎంతసార్లు, ఎన్ని వేల సార్లు, ఎన్ని వందల సార్లు దేవుడు వారిని శిక్షించినప్పటికీ, ఎన్ని సంవత్సరాలు దేవుడు వారిని బానిసత్వంలోకి అప్పగించినప్పటికీ, ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది న్యాయాధిపతులు, ఎంతమంది యాజకులు, ఎంతమంది గొప్ప గొప్ప నాయకులు వచ్చి వారిని సరిచేయాలి, వారిని యొక్క సరైనటువంటి మార్గంలో పెట్టాలి అని ఎన్నిసార్లు క్షమించినప్పటికీ వారి జీవితాల్లో మార్పు రావట్లేదు అని దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుణ్ణి ఇహలోకానికి పంపించాడు. సిలువ రక్తము ద్వారా ఒక గొప్ప క్షమాపణ అనేటువంటి ప్రత్యక్షతను ప్రపంచానికే దేవుడు అందించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ మానవుని యొక్క పరిస్థితి ఏమైపోయింది అంటే, అలాంటి క్షమాపణ దేవుడు ఇచ్చినప్పటికీ దాన్ని కూడా వినియోగించుకోలేనటువంటి స్థితిలో, దాన్ని కూడా ఉపయోగించుకోలేనటువంటి స్థితిలో, ఇంక నువ్వు పాపులు కానీ, ఇంక నువ్వు దోషులు కానీ, ఇంక నువ్వు దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితంలోనే జీవిస్తున్నటువంటి వారుగా ఈ లోకాన్ని మనం చూస్తూ ఉంటాం. సో దేవుడు మనల్ని పిలిచింది అందుకొరకు కాదు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది అందుకు కాదు, దేవుడు మనల్ని క్షమించింది అందుకొరకు కాదు. నీ ప్రతి ఒక్క పాపమును దేవుడు తీసివేసి నేను పవిత్రునిగా చేసిన తర్వాత, మనం ఏ పాపం చేయలేదు, నా కొరకు ఏమీ దేవుడు ఈ లోకంలో శిక్షించబడలేదు, నేను ఏ పాపం చేయలేదు అనేటువంటి స్థితిలో మన జీవితాలు ఉంచుకోనకుండా దేవుని యొక్క క్షమాపణను పొందుకున్నటువంటి మనం, దేవుని యొక్క క్షమాపణ హృదయాన్ని, ఆలోచనను పొందుకున్నటువంటి మనం, దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకున్నటువంటి మనం, సో మన జీవితాల్లో, మన హృదయాల్లో ఆ క్షమాపణ, ఆ లక్షణాన్ని, ఆ క్షమాపణ ప్రత్యక్షతను మన జీవితాల్లో పొందుకుంటూ, మనం కూడా ఒకరినొకరు క్షమిస్తూ దేవుని యొక్క క్షమాపణను మన యొక్క జీవితాల్లో పొందుకుంటూ, ఆ సిలువలో క్రీస్తు చేసినటువంటి త్యాగానికి ప్రతిఫలంగా మన జీవితాల్లో మనము ఉత్తమమైనటువంటి మార్గములో, దేవుని దృష్టికి అనుకూలమైన మార్గములో ఈ లోకములో నడిచేటువంటి వారుగా మనము, మన కుటుంబాలు ఉండాలి. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, రెండవది ఆ పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 23వ వచనంలో మరొక మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అనేటువంటి మాట మనం చూస్తాం. ఆయన దూషించబడియు తిరిగి ఏం చేయలేదంట? దూషించలేదు. ఆయన జీవితంలో ఆయన శ్రమ పట్టబడియు ఆయన ఎవరిని కూడా బెదిరించలేదు. బెదిరించకపోయగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను ఏం చేసుకున్నాడంట? అప్పగించుకొనెను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం.
ఈ లోకంలో క్రైస్తవులుగా దేవుడు మనకు చూపించినటువంటి గొప్ప ప్రత్యక్షత ఏంటి అంటే, సిలువలో ఆయన తన్ను తాను తగ్గించుకొని ఒక విధేయత అనేటువంటి ప్రత్యక్షతను మనకు చూపిస్తూ ఉన్నాడు. ఒక విధేయుడిగా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు సిలువలో. ఆయన బెదిరించినప్పటికీ, ఆయన పట్ల అన్యాయమైనటువంటి తీర్పునిచ్చినప్పటికీ, ఆయన శిక్షిస్తూ ఉన్నప్పటికీ, ఆయన దూషిస్తూ ఉన్నప్పటికీ బదులు ఏం చేయలేదంట, దూషించలేదు. దేవుని బిడ్డలుగా దేవుడు మనకి ఇస్తున్నటువంటి ప్రత్యక్షత అదే. మనకు మనముగా మనం ఎలాంటి స్థితిలో ఉండాలి, విధేయత అనేటువంటి లక్షణమును దేవుని దగ్గర మనము తగ్గించుకొని జీవించేటువంటి విధానాన్ని దాని అడుగు జాడలి యందు మనం ఏం చేస్తూ ఉండాలి, నడుచుకునేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. మొదటిది, దేవుని ఎదుట మీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏది ఉత్తమమైనదో, ఏది దేవుని దృష్టికి అనుకూలమైనదో, ఏది దేవుని దృష్టికి న్యాయవంతమైనదో ఆ మార్గంలో నడవడానికి మనం ఇష్టపడాలి. ఎందుకంటే దేవుడు కనికరపూర్ణుడు. దేవుడు ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేటువంటి వాడు కాదు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని కోపగించేటువంటి వాడు కాదు. అలానే రోజు పాపాలు చేసుకుంటూ నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే కుదరదు. దేవుడు మనకు ఒక మార్గాన్ని ఉద్దేశించాడు, మనల్ని క్షమించాడు అంటే కారణం ఆయన వంటి ప్రవర్తనతో ఈ లోకంలో దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఇహలోకంలో జీవించడానికి. సో మీకు ఆ గ్రంథకర్త తెలియజేస్తున్నటువంటి రీతిగా, మొదటిగా మన పాపములన్నింటినీ కూడా దేవుడు తీసివేశాడు, మన పాపములన్నింటినీ కూడా దేవుడు క్షమించాడు. కాబట్టి క్షమించబడినటువంటి మనము మన దేవుని ఎదుట యథార్థవంతమైనటువంటి ప్రవర్తనతో మనం జీవించేటువంటి వారుగా ఉండాలి. ఈ లోకంలో దేవుని దృష్టికి ఏది ఉత్తమమో ఆ ఉత్తమమైన మార్గాన్ని మనం నడిచేటువంటి వారుగా ఉండాలి. రెండవది, దేవుడు మనల్ని కోరుకునేటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి అంటే 21వ వచనంలో ఉంటుంది కదా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయిన. సిలువలో క్రీస్తు చూపించినటువంటి రెండవ ప్రత్యక్షత ఏంటంటే ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాదిరి అంటే విధేయత అనేటువంటి మాదిరి. తన్ను తాను ఏం చేసుకున్నాడంట, రిక్తునిగా చేసుకున్నటువంటి మాట చూస్తా ఉన్నాం. తన్ను తాను ఏం చేసుకున్నాడంట, తగ్గించుకొనెను అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో క్రీస్తు చూపించినటువంటి మాదిరి ఇహలోకంలో మనం చూపించేటువంటి వారిగా ఉండాలి. క్రీస్తు తను తాను తగ్గించుకున్నాడు, క్రీస్తు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తను దూషించబడి తిరిగి దూషించలేదు, తను బాధపడి తిరిగి బాధపెట్టలేదు, అన్యాయంగా బెదిరించలేదు, అన్యాయంగా ఏ ఒక్క మాట కూడా మాట్లాడదు. ఆయన అన్యాయానికి గురైనప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు మాత్రం ఎవరి పట్ల అన్యాయాన్ని మాత్రం చేయలేదు. సో దాని కొరకు క్రీస్తు మనకు తెలియజేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, క్రీస్తు మనకు చూపించినటువంటి ప్రత్యక్షత సిలువలో ఆయన వంటి మాదిరిని లోకంలో మనం చూపించేటువంటి వారుగా ఉండాలి. ఏంటి ఆ మాదిరి, ఎలాంటి మాదిరిని మనం చూపించాలి, ఎలాంటి ప్రత్యక్షతను మనం చూపించాలి అంటే 17వ వచనంలో మనం చూస్తూ ఉంటే, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి, పనివారలారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక మూర్ఖులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదముకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు ఏం చేయబడ్డారు, పిలువబడ్డారు. తప్పు చేసినప్పుడు ఎవరైనా శిక్షిస్తారు, తప్పు చేసినప్పుడు ఎవరైనా గద్దిస్తారు. ఆ తప్పు చేసినప్పుడు గద్దించబడితే దానికి బాధపడేటువంటి వారుగా కాదు, దాన్ని బట్టి వేదన చెందేటువంటి వారుగా కాదు. చివరకు లోకంలో నేటి దినాన్న పరిస్థితి ఎలా ఉంది అంటే, తప్పు చేయకుండా యేసుక్రీస్తుని నిందించినా లేదా ఆయన్ని గాయపరిచినా, ఆయన దూషించినా, ఆయన బాధ పెట్టినా ఆయన మాట్లాడలేదు. కానీ నేటి లోకము పరిస్థితి ఎలా ఉందంటే, తప్పు చేసిన వాడిని గద్దిస్తే వాడికి నచ్చదు, తప్పు చేసిన వాడిని ఏదైనా ఒక మాట అంటే వాళ్ళకి నచ్చదు. నేటి దినాన్న నేనే తప్పు చేశానా, మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేయలేదా, వాళ్ళు తప్పు చేయలేదా, వీళ్ళు తప్పు చేయలేదా, మొత్తం చట్టాలన్నీ చాటమారతం అంతా చదువుతారు తప్ప దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయరు. కానీ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అంటే, అందరినీ సన్మానించేటువంటి వారుగా ఉంది. అందులో నిన్ను తిట్టినటువంటి వాడున్నా, నిన్ను దూషించినటువంటి వాడున్నా, నిన్ను బాధ పెట్టినటువంటి వాడున్నా నువ్వు సన్మానించాలి. నీ సహోదరులను నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అతను నీకు సహాయం చేసినటువంటి వ్యక్తి అయినా, సహాయం చేయనటువంటి వ్యక్తి అయినా, నీ హృదయాన్ని గాయపరిచినటువంటి వ్యక్తి అయినా, నీ హృదయానికి సంతోషాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అయినా, నీ సహోదరుని నువ్వు ఏం చేస్తూ ఉండాలి, ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. సో ప్రాముఖ్యంగా దేవునికి నేనేం చేయాలంట, భయపడాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. దేవుని మార్గంలో క్రీస్తు ఒక మాదిరిని మనకు ఉంచిపోయాడు. ఈ లోకంలో అందరినీ సన్మానించాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు.
అందరినీ కూడా ఒకే రకమైనటువంటి రీతిలో గణపరిచాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అందరినీ కూడా ప్రేమించాడు యేసుక్రీస్తు వారు. దేవునికి భయపడ్డాడు యేసుక్రీస్తు వారు. అది రాజులైనప్పటికీ ఎవరైనప్పటికీ కూడా, అది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారి నాయకులను ఆనాటి దినాన్న కైసరుది కైసరుకు, దేవునిది దేవునికి అనేటువంటి ఒక గౌరవాన్ని, తనని గౌరవించినటువంటి రాజు పట్ల కూడా యేసుక్రీస్తు వారు చూపించాడు. పిలాతు తన మీద నిందన వేస్తూ ఉన్నా, లేదా ఆ ప్రతి చోట కూడా సెనెటన్ సభలో కావచ్చు, లేదా మిగతా చోట్ల కావచ్చు, ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన మీద లేనిపోని నిందలు, లేనిపోని అవమానాలు, లేనిపోని మాటల చేత దూషిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఒక్క మాట కూడా పలకలేదు. సన్మానించాడు, గౌరవించాడు. అదే ఆ విధానాన్ని, అదే మాదిరిని మనకు కూడా చూపిస్తూ ఉంటా ఉన్నాడు. ఎవడైనానో మనకు అన్యాయంగా శ్రమ పెడితే, ఎవరైనానో ఒకవేళ మనం అన్యాయంగా మన పట్ల బాధ పెడితే దాన్ని బట్టి ఘనంగా ఎంచుకోండి. తప్పనిసరిగా నువ్వే తప్పు చేయలేదు, అయినా నిన్ను నిందించారు నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు. నువ్వే మాట మాట్లాడలేదు, అయినా కూడా నీ మీద అబద్ధపు సాక్ష్యాలు కల్పించారు నేటి ప్రజలు. నువ్వేమీ తప్పు చేయనప్పటికీ కూడా, ఏ దోషము చేయనప్పటికీ కూడా నేను హింసిస్తూ ఉండవచ్చు, నేను బాధ పెడతా ఉండవచ్చు, నీ హృదయాన్ని గాయపరుస్తూ ఉండవచ్చు. సో కానీ నేను వాటి విషయమే చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, మీరు బాధపడినప్పుడు వాటిని సహించిన ఎడల అది దేవునికి ఏమవుతుందంట, హితమయ్యేదిగా ఉంటుంది. నువ్వే తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఎదుటివారిని నేను బాధ పెడతా ఉంటే, నీకు ఏ తప్పు చేయనప్పటికీ కూడా ఎదుటివారిని నిన్ను ఇబ్బంది పెడతా ఉంటే, నువ్వే ఆలోచన, ఏ చెడ్డ పని, ఏ చెడ్డ మార్గంలో నడవనప్పటికీ కూడా ఒకవేళ ఎదుటివారిని నేను హింసిస్తూ ఉంటే, నీ హృదయాన్ని గాయపరుస్తూ ఉంటే, దేవునికి వాటిని అన్నింటినీ కూడా అప్పగించు. దేవుని దృష్టికి నువ్వు హితమవుతావు, దేవుని దృష్టికి గొప్పవాడు అవుతావు, దేవుని దృష్టికి గొప్పదాని అవుతావు. దేవుడే తగిన సమయంలో, తగిన కాలంలో, తగిన రీతిగా ప్రతిఫలాన్ని తప్పనిసరిగా ఇస్తాడు. సో యేసుక్రీస్తు ఆ సిలువలో మనకు చూపించినటువంటి ప్రత్యక్షత అదే. సో విధేయత అనేటువంటి గొప్ప ప్రత్యక్షతను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. తను అన్యాయంలో ఉన్నప్పటికీ నిశ్శబ్దంగానే ఉన్నాడు తప్ప మారు మాట్లాడలేదు, ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తను చేయగలిగేటువంటి శక్తి ఉన్నప్పటికీ ఆ దెబ్బల నుంచి, లేదా ఆ భయంకరమైనటువంటి శిక్ష నుంచి, ఆ భయంకరమైనటువంటి హింస నుంచి, ఆ భయంకరమైనటువంటి దోషణ నుంచి, ఆ భయంకరమైనటువంటి అన్యాయం నుంచి, న్యాయము లేనటువంటి తీర్పుల నుంచి బయటపడేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు చూపించినటువంటి ఆ గొప్ప మాదిరి ఏంటంటే సహనము అనేటువంటి మాదిరిని మనకి చూపిస్తూ ఉంటాం. ఆయన శక్తి లేక కాదు సిలువకు అప్పగించబడింది, ఆయన బలము లేక కాదు ఆ సిలువలో మరణించింది. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, ఆ పక్కన ఉన్నటువంటి దొంగ ఏమని చెప్తా ఉంటాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు విడిపించుకొని మమ్మల్ని కూడా విడిపించుకోలేనంత శక్తిమంతుడు, శక్తి లేనటువంటి వాడు కాదు యేసుక్రీస్తు. కానీ ఒక మాదిరిని చూపించాడు. అయ్యా, నాకు శక్తి ఉన్నప్పటికీ, నేను దూషించబడతా ఉన్నప్పటికీ, నేను హింసించబడతా ఉన్నప్పటికీ, నేను దేవునికి భయపడి జీవిస్తాను కాబట్టి నా విధేయతను, నా సహనాన్ని నేను కలిగి ఉంటా ఉన్నాను. శక్తి ఉన్నప్పటికీ సహనాన్ని చూపించినటువంటి గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. బాధలో ఉన్నప్పటికీ సహనాన్ని చూపించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. అన్యాయం చేయబడతా ఉన్నప్పటికీ, అన్యాయం అనేటువంటి తీర్పు తన మీదకి వస్తూ ఉన్నప్పటికీ, అన్యాయంగా అతను దూషిస్తూ ఉన్నప్పటికీ, శ్రమ పెడతా ఉన్నప్పటికీ బెదిరించక ఏమాత్రము మాట మాట్లాడకుండా, మారు మాట్లాడకుండా క్షమించినటువంటి క్షమాపణ గుణం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు. ఈరోజు క్రీస్తు చూపించినటువంటి ఆ మాదిరి ప్రత్యక్షత, ఆ విధేయత అనేటువంటి ఆ ప్రత్యక్షత, వినయము అనేటువంటి ఆ ప్రత్యక్షత, తాను తగ్గించుకొని తన శక్తిని చూపించడానికో, తన గొప్పతనాన్ని చూపించడానికో, తన అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని చూపించడానికో ప్రయత్నం చేయలేదు. కానీ దేవుడు యొక్క సన్నిధానంలో తాను ఏం చేస్తూ ఉన్నాడంటే తగ్గించుకున్నటువంటి వాడుగా చూస్తూ ఉన్నాం. ఆ తగ్గింపు అనేటువంటి ప్రత్యక్షత శిలువ ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నాడు. మరి ఈ లోకంలో మనం ఎలా ఉంటా ఉన్నాం? మనం ఏ స్థితిలో ఉంటా ఉన్నాం? ఎదుటివారు మనల్ని బాధ పెడితే తిరిగి బాధ పెట్టేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి ప్రజలు నేడు దినాన లోకంలో. ఎదుటివారు దూషిస్తే, ఒక మాట దూషిస్తే 2 మాటలు తిరిగి దూషిస్తేనే తప్ప లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు అనుకునేటువంటి ప్రజలు నేడు దినాన ఈ లోకంలో. ఎదుటివారు మన గురించి ఏదో చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. ఎదుటివారు మన గురించి తెలిసి తెలియనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మనం కూడా వారి గురించి తెలిసి తెలియకుండా ఇంకో 2 మాటలు చెప్దాంలే అనుకునేటువంటి ప్రజలు తప్ప క్రీస్తు వలె దూషించకుండా, లేనిపోని మాటలు, నిందలు పడియో, ఎటువంటి బెదిరింపులు కానీ, ఎటువంటి భయము కానీ ఎదుటివారికి కల్పించకుండా తన జీవితాన్ని తాను రిక్తునిగా చేసుకొని అన్యాయమైనటువంటి తీర్పుకు కూడా ఆయన అప్పగించబడ్డాడు. కాబట్టి 3వ దినాన్న ఆ మరణమును జయించి తిరిగి లేవగలిగాడు. సో బెదిరించినటువంటి వాడు కాదు క్రీస్తు,
బాధించినటువంటి వాడు కాదు క్రీస్తు. అన్యాయమును ఎదిరించి తన శక్తిని చూపించుకున్నటువంటి వాడు కాదు క్రీస్తు. ఒక మాదిరిని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ మాదిరి తగ్గింపు అనేటువంటి ఆ మాదిరిని. సో ఒకటి క్షమించాలి మన జీవితంలో. క్షమాపణ అనేటువంటి ప్రత్యక్షత సిలువ మనకు నేర్పిస్తూ ఉంటా ఉంది. రెండవది తగ్గింపు, విధేయత అనేటువంటి ప్రత్యక్షత. ఒక మాదిరిని దేవుడు మనకు ఉంచిపోయాడు. ఆయన అడుగు జాడలలో నడవాలి అనేటువంటి మాదిరిని క్రీస్తు శిలువ ద్వారా మనకు చూపించి వెళ్ళాడు. ఆ ప్రత్యక్షతను మనం ఈ లోకంలో కలిగి జీవించేటువంటి వారుగా ఉండాలి. సో నువ్వు ఎప్పుడైతే ఆ క్షమాపణ హృదయాన్ని కలిగి జీవించేటువంటి వ్యక్తిగా ఉంటావు, ఎప్పుడైతే ఆ మాదిరిని ఈ లోకంలో నువ్వు కలిగి జీవించేటువంటి వ్యక్తిగా ఉంటావు, నీవు క్షమించబడేటువంటి వ్యక్తిగా, అలాగే నేను క్షమించేటువంటి వారుగా అక్కడ మన జీవితాలు మనం ఉంచుకొని మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడేటువంటి వారుగా ఉండగలుగుతామో, దేవుడు తప్పనిసరిగా మనల్ని, మన కుటుంబాల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. మనం పిలిస్తే ఆ పిలుపుకు దేవుడు తప్పనిసరిగా స్పందించేటువంటి వాడుగా ఉంటాడు. మనం అనుకోవచ్చు, అయ్యా నేను క్షమిస్తూ ఉన్నాను కానీ ఎదుటివారు నన్ను బాధపడతా ఉంటా ఉన్నారు, అయ్యా నేను తగ్గించుకునే ఉంటా ఉన్నాను కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు అనేది నేను చూడలేకపోతా ఉన్నాను. నేను ఎంతగా తగ్గించుకున్నప్పటికీ, ఎంతగా నేను విధేయతను చూపిస్తూ ఉన్నప్పటికీ వీడేం చేయలేనటువంటి చేతగాని వాడు, ఈమెమీ చేయలేనటువంటి చేతగానిది అన్నటువంటి రీతిలో లోకం చూస్తూ ఉంది తప్ప నా మనసును అర్థం చేసుకోవట్లేదు, నా తగ్గింపును అర్థం చేసుకోవట్లేదు, నా క్షమాపణను అర్థం చేసుకోవట్లేదు. ఇదిగో ఎంతగా నేను తగ్గించుకున్నప్పటికీ, ఇదిగో నీకు వంటి ప్రవర్తన నేను ఎంత ప్రవర్తించినప్పటికీ మనుషులు ఒక చేతగాని వాడిలా నన్ను చూస్తూ ఉన్నారే తప్ప నన్ను పట్టించుకోవట్లే, నన్ను కనీసం గుర్తించట్లేదు, నా బాధను అర్థం చేసుకోవట్లేదు అని నువ్వు దేవుని వైపు తిరిగి దేవుని పిలిస్తే దేవుడు తప్పనిసరిగా నీ మాటకు స్పందించేటువంటి వాడుగా ఉంటాడు. ఈ బర్తిమయ్య అనేటువంటి గుడ్డివాడిని మనం చూస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాలుగా గుడ్డితనంతో ఉంటా ఉన్నాడు. కానీ యేసు క్రీస్తు వారిని పిలువగానే, అయ్యా నన్ను కనికరించు అని పిలవగానే దేవుని యొక్క పిలుపుకు ఏం చేస్తూ ఉన్నాడంట, స్పందించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో దేవుడు నువ్వు పిలిస్తే స్పందించేటువంటి దేవుడు. అయ్యా నన్ను క్షమించు అని పిలిస్తే నేను క్షమించేటువంటి దేవుడు. అయ్యా నేను ఈ మార్గంలో నడుస్తూ ఇబ్బందులు పడుతూ ఉన్నాను, ఈ బాధలు పడుతూ ఉన్నాను, హింసించబడతా ఉన్నాను, వేదన చెందుతూ ఉన్నాను, నన్ను చూడవా, నన్ను కనికరించవా అని దేవుడిని పిలిస్తే నీ పిలుపుకు స్పందించేటువంటి గొప్ప దేవుడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 47వ వచనం నుండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం నుండి 52వ వచనం వరకు చూస్తే, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలుపెట్టును. ఊరకుండుమని చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంట, ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా ఉన్నారు. నువ్వు దేవుడు క్షమించేటువంటి వాడు అని తెలుసుకున్నటువంటి నీవు, ఆనాడు వాడు గుడ్డివాడు కాబట్టి ఆ గుడ్డితనాన్ని పోగొట్టుకోవడానికి నజరేయుడైనటువంటి యేసు అనేటువంటి వ్యక్తి స్వస్థపరిచేటువంటి దేవుడు అని తెలుసుకున్నటువంటి వాడుగా, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే నేను స్వస్థపడతాను అని తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి ఆనాడు స్వస్థత కొరకు ఏం చేస్తూ ఉన్నాడు బర్తిమయ్యి. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మనం దేని కొరకు కేకలు వేయాలి అంటే, క్షమించబడటానికి అయ్యా నన్ను కరుణించు అని కేకలు వేసేటువంటి వారుగా ఉండాలి. మనం దూషించబడతా ఉన్నప్పుడు, మనం వేధించబడతా ఉన్నప్పుడు ఆనాడు బర్తిమయ్యి కేకలు వేసినటువంటి రీతిగా, అయ్యా జీవితంలో అనేక సందర్భాల్లో నేను దూషించబడతా ఉన్నాను, వేదన చెందుతా ఉన్నాను, దయచేసి నన్ను నాకున్నటువంటి పరిస్థితిని మార్చు అని దేవుని దగ్గర మనం ఏం చేస్తూ ఉండాలి, కేకలు వేసేటువంటి వారుగా. మరి ఈరోజు మా జీవితాలు ఏ స్థితిలో ఉంటా ఉన్నాయి, మనం ఏ పరిస్థితుల్లో ఉంటా ఉన్నాం. దేవుడు క్షమించేటువంటి దేవుడు, దేవుడు తన యొక్క కృపను మన పట్ల చూపించేటువంటి దేవుడు. ఆ గొప్ప లక్షణాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉంటా ఉన్నాడు. మరి ఆ తగ్గింపును మన యొక్క జీవితాల్లో మనం కలిగి, అటువంటి విధేయతను మన హృదయాల్లో కలిగి మనం దేవుని పిలిచేటువంటి వారుగా ఉంటే, భర్తమయ్యని ఏ రీతిగా అయితే క్షమించాడు, భర్తమయ్యని ఏ రీతిగా అయితే స్వస్థపరిచాడు, మనల్ని మన కుటుంబాలు ఆ రీతిగా మన జీవితాల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. మరి ఆశీర్వాదాన్ని మనకి, మన కుటుంబాలకు దయచేసి ఆ శిలువ చూపినటువంటి ఆ గొప్ప ప్రత్యక్షత, క్షమాపణ అనేటువంటి దేవుని సన్నిధానంలో తగ్గింపు అనేటువంటి ప్రత్యక్షతను మనకు చూపిస్తుంది. అటువంటి ప్రత్యక్షతలు మన జీవితాల్లో పొందుకొని ఈ లోకంలో మనకి, మన కుటుంబాలకి అనుగ్రహించాలని దేవుని ప్రార్థిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో ఆశీర్వదించునుగాక.